విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కార్మిక కుటుంబాల తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ సైతం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.